కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన క్రిమినల్ చట్టాలు సామాన్యులకు గుదిబందగా మారుతాయని, వాటిని రద్దు చేసి పాత చట్టాలను అమలు చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడ కలెక్టరేటులో జరుగుతున్న సమీక్ష సమావేశానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన తమను పోలీసులు అడ్డుకోవడంతో గేటు ఎదుట ఐలు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి నాగజ్యోతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేసిన క్రిమినల్ చట్టాలను రద్దు చేసి పాత చట్టాలను కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు. పోలీస్ అధికారులకు పూర్తి అధికారాలు కొత్త చట్టాలలో పేర్కొనడంతో 14 రోజులు రిమాండ్ కాస్త 60 రోజులకు పొడిగించారని, దీంతో పొరపాటున అరెస్ట్ అయిన సామాన్యులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కొత్త క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సామాన్యులు ఎవరైనా సరే ప్రశ్నించకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త చట్టాల్లో సెక్షన్లు మార్పు చేశారు. ఈ కొత్తగా తీసుకొచ్చిన సెక్షన్ల వల్ల ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించే రైట్ అనేది కోల్పోతున్నాం. ఏంటంటే ప్రభుత్వం సరిగా పని చేయకపోతే మనం అడిగామంటే మన మీద ఈజీగా కేసులు పెట్టడానికి, అరెస్టులు చేయడానికి ఇప్పుడు వచ్చిన కొత్త చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు తీసుకొచ్చిన సిఆర్పిసి ఏదైతే ఉందో బిఎన్ఎస్ఎస్, దాంట్లో పోలీస్ అధికారులకు విపరీతమైన అధికారాలను ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు గతంలో జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కున్న అధికారాలను కూడా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కి అప్పచెప్పడం జరిగింది. మామూలుగా సామాన్యుడు ఎవరైనా పోలీస్ స్టేషన్ కి వెళ్తే న్యాయం జరగని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పోలీసు వారికి మరింత అధికారాలు ఇవ్వడం వల్ల సామాన్యులకు న్యాయం జరగదని చెప్తున్నాము. ఈ చట్టాల వల్ల ఇంకా కేసులు ఆలస్యం అవుతాయో తప్ప త్వరితగతిన జరగదని చెప్పేసి విన్నవించుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ చట్టాలలోని గతంలో సిఆర్పిసి 151 ప్రకారం నోటీస్ ఇచ్చి మీరు ఏదైనా కార్యక్రమాలు చేసేటప్పుడు బయటికి రావద్దు అని చెప్పి గృహ నిర్బంధాలు చేసేవారు. ఇప్పుడు ఆ గృహ నిర్బంధాన్ని చట్టం చేసేసారు. ఏంటంటే వాళ్ళని 24 గంటల్లో వాళ్ళు అరెస్ట్ చేసే అధికారాన్ని పోలీసులకు ఇచ్చారు. అలాగే కస్టడీ తీసుకోవడానికి ఇంతకు ముందు జైల్లో 14 రోజులు మాత్రమే ఉండే కస్టడీని ఇప్పుడు 60 రోజుల వరకు, పోలీస్ కస్టడీ కావాలి అంటే 60 రోజుల వరకు కూడా పొడిగించారు. దీనివల్ల అన్యాయంగా ఒకవేళ అరెస్ట్ అయిన ముద్దాయిలు నష్టపోతారు. అలాగే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి త్వరితన గతిన న్యాయం జరగదని చెప్పేసి మేము ఈ చట్టాలను రద్దు చేసి పాత చట్టాలను ఉంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.